బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో మరో షాకింగ్ ఎలిమినేషన్. ఎందుకంటే ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది, బట్ ఇంకా చెప్పాలంటే ఇంకొద్ది గంటలు మాత్రమే మిగిలిందని చెప్పుకోవాలి. ఆఖరి ఎలిమినేషన్ ఆర్ ఆఖరి ఎపిసోడ్. ఎందుకంటే ఈ ఎపిసోడ్ తర్వాత డైరెక్ట్గా మనం చూసేది ఇంకా గ్రాండ్ ఫినాలే ఆర్ ద డైరెక్టర్ బిగ్ బాస్ ద ఫైనల్ సీజన్ ఆఫ్ సీజన్ 9. ఫైనల్కు ముందు హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందా? గత వారం కూడా ఇదే చర్చ జరిగింది. బట్ షాకింగ్గా ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్, దట్టు రీతు చౌదరి. ఇంటి నుంచి ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ అవుట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా డిస్కషన్ జరుగుతోంది. మరి ఈసారి నామినేషన్స్లో తనుజ ఉంది, భరణి ఉన్నాడు, సుమన్ శెట్టి ఉన్నారు, ఇమాన్యుయల్, సంజన, డిమాన్ పవన్ వీళ్ళందరూ ఉన్నారు ఎక్సెప్ట్ కళ్యాణ్. సో ఎందుకంటే టికెట్ టు ఫినాలే కొట్టేశాడు కాబట్టి. సో ఓటింగ్ లిస్ట్ ప్రకారం డేంజర్లో సుమన్ అండ్ సంజన ఉన్నారు. అయితే ఈసారి ఊహించిన విధంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారా? కెన్ యూ గెస్ ఇట్? హూ ఇస్ దాట్? క్యాన్ యూ కామెంట్ చేయండి. అండ్ నేను బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా ప్రస్తుతం ఈ లైవ్లో కాల్ చేసి మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ 0406931611 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు. అఫ్కోర్స్ ఒక ఎలిమినేషన్ దాదాపుగా కన్ఫర్మేషన్, ఎందుకంటే ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది. ఈ వారం సుమన్తో పాటు భరణి ఎలిమినేట్ అయినట్లు ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. భరణి ఎలిమినేషన్ వార్తలతో బిగ్ బాస్పై తీవ్రమైన విమర్శలు వినిపించాయి. డిసెంబర్ 21న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. సో ఏం జరుగుతోంది మీరు గమనిస్తే కనుక లాస్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 మీద ఎన్ని మరకలు ఉన్నాయో ఆ మరకల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు సీజన్ 9 బిగ్ బాస్. అంటే కనుక ఎస్ సవాట్ ఎక్కడ అటువంటి మాట వినిపిస్తుంది. రీతు చౌదరి ఎలిమినేషన్ కావచ్చు, లేకపోతే ఆ టైంలో తీసుకొచ్చిన టాస్క్లు కావచ్చు, లేకపోతే నాగార్జున చేత పలికించిన మాటలు కావచ్చు, ఇన్ మీన్స్ ఆఫ్ గేమ్ విషయంలో మ్యాథమెటిక్స్ని ఉపయోగించిన తీరు కావచ్చు, అది మాట. సో ఇలా కొన్ని ట్రిక్స్, కొన్ని గేమ్స్ని ప్లాన్ చేశాడు బిగ్ బాస్. సో దట్ ఇంతవరకు తన మీద వచ్చిన విమర్శలు ఎందుకు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు, ఐ రిపీట్, ఎందుకు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారని ఆ విమర్శకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలా అనేక విమర్శల్ని బహుశా ఒక వాషింగ్ మెషిన్ ట్రై చేస్తున్నాడు ఈసారి. జోక్స్ అపార్ట్, అటువంటి చర్చ జరుగుతోంది. కాబట్టి గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్నప్పుడు ఈ సీజన్ ఇంపాక్ట్ నెక్స్ట్ సీజన్ మీద ఉండకుండా కూడా జాగ్రత్త పడుతున్నాడు అనే ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతోంది. సో బిగ్ బాస్లో మార్పు వచ్చిందా? సో ఎలిమినేషన్ దాని మీద ఇంపాక్ట్ చూపించబోతుందా? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం సంజీవ్ నాయుడు లవర్ బాయ్ డైరెక్టర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆయనతో మాట్లాడడానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక డైరెక్టర్ కోణంలో బిగ్ బాస్ని ఎలా చూస్తారు, అట్ ద సేమ్ టైం సీజన్ 9 గురించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంజీవ్ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ RTV. హాయ్ అండి. హాయ్. అసలు కంటిన్యూ చేద్దాం. సో మీరు కూడా కాల్ చేసి ఈ లైవ్లో మీ కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు, మీరు కామెంట్ చేయాలనుకున్నా, కాంప్లిమెంట్ చేయాలనుకున్నా, కంప్లైంట్ చేయాలనుకున్నా, యూ కెన్ కాల్ us on 0406931611 0406931622 ఈ నెంబర్కి కాల్ చేయండి. లైన్స్ ఆర్ ఓపెన్ గైస్. సో మీరు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను డిస్కషన్ని. సీజన్ 9 ఇంతవరకు ఒక ఎత్తు, లాస్ట్ వీక్ నుంచి కాస్త చేంజ్ ఓవర్ ఎందుకు అనిపించిందని చర్చ ఉంది. సో డిమాన్ పవన్లో కూడా మార్పు వచ్చింది. అండ్ రీతు అవుట్ అయిపోయింది, రీతు ఎలిమినేషన్ తర్వాత ఏదో అందరితో కలిసిపోయినట్టు ఉన్నాడు అనే ఒక డిస్కషన్. బట్ దాని గురించి ఇంకా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే మిగిలిన వాళ్ళల్లో ఇటు సంజన, అట్ ద సేమ్ టైం సుమన్ శెట్టితో పాటు భరణి, వీళ్ళ ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అండ్ సుమన్ శెట్టి దాదాపుగా ఎలిమినేట్ అయిపోయారని ఒక చర్చ ఉంది. సో ఏంటి ఇటువంటి వ్యూహం ఉంది బిగ్ బాస్ ఈసారి ఎలిమినేషన్లో? ఎందుకంటే ఇదే ఆఖరి ఎలిమినేషన్, నెక్స్ట్ ఇంకేం ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ మేబీ గ్రాండ్ ఫినాలలో కలుసుకోవడం ఇంకా వాళ్ళని. కరెక్ట్ అండి. వ్యూహం కన్నా ఇట్ ఈస్ ఆల్ దేర్ స్ట్రాటజికల్ అప్రోచ్. అది ద వే దే ప్లేడ్, వాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు, వాళ్ళు ఎలా పోర్ట్రే చేసుకున్నారు అనేది దట్ హాస్ బ్రాట్ టు దిస్ సిచ్యువేషన్. పర్టికులర్లీ మీరు చెప్తున్న ఈ సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్ మీద ఏదైతే కాంక్రీట్ గా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో, ఐ పర్సనలీ ఫీల్ ఒక విధంగా ఆయనకంటూ ఒక ఇమోషనల్ బాండింగ్ ఉంది. అసలు కరెక్ట్ చెప్పాలంటే బిగ్ బాస్ అంటేనే ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ స్మాల్ స్క్రీన్ కి ఇమోషనల్ అంబాసిడర్ అనుకోవచ్చు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మిక్స్డ్ ఇమోషన్స్. ఒక ఎపిసోడ్ లో
గ్రాఫ్ ఇటు పక్క వెళ్తే ఒక పక్క నెక్స్ట్ ఎపిసోడ్ కి ఇమీడియట్ గా అవును. పెండులం షిఫ్ట్ అయినట్టు షిఫ్ట్ అవుతుంటది. అవును. సో ఆ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఇమోషనల్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అయిన స్మాల్ స్క్రీన్ అంబాసిడర్ అయిన ఇది బిగ్ బాస్ ఉంది ఎపిసోడ్ 9, ఇట్ ఈస్ సర్టన్లీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ ట్రిమర్స్. ఒక విధంగా చెప్పాలంటే ఒక వేవ్స్ లాగా క్రియేట్ చేసింది ఒక విధంగా. ఎందుకంటే ఒక విధంగా ఒక డైరెక్షన్ లోకి వెళ్తుంది ఈ పర్టికులర్ కంటెస్టెంట్ ఇట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్ గా వీ కుడ్ సీ చేంజ్ ఇన్ ఇస్ అది ఆ విధంగా నేను చెప్తే సుమన్ శెట్టి గారిది మాత్రం ఖచ్చితంగా ఐ డోంట్ సే ప్రిడిక్టెడ్, ఇన్ఎవిటబుల్. ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ ఇన్ఎవిటబుల్ అనిపించింది ఉన్న కంటెస్టెంట్స్ లో. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ మోర్ ఓవర్ ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలండి, మన బిగ్ బాస్ లో నాకు అర్థమైన పాయింట్ స్ట్రాటజీ ఏంటంటే ఎవరైతే కంటెస్టెంట్స్ ఒకరికొకరు బాండ్ క్రియేట్ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ విల్ గో టు ది అదర్ పర్సన్ హూ ఇస్ ప్యాట్రనైజింగ్ ఆర్ హూస్ బీయింగ్ కంపానియన్. ఈ విధంగా ఖచ్చితంగా తనుజ గారికి మేబీ కుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టుగా నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. బట్ ఒకవేళ అలా అనుకుంటే గనక తనుజ విషయంలో, ఎందుకంటే ఫస్ట్ నాన్న అనుకుంటూ భరణితో తను మూవ్ ఆన్ అయింది, తర్వాత బయటకు వచ్చింది. అట్ ద సేమ్ టైం కళ్యాణ్కి తనుజకి మధ్య ఒక కైండ్ ఆఫ్ రిలేషన్, ఒక హెల్దియర్ రిలేషన్ అనుకున్నప్పటికీ కాదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్, ఇట్స్ ప్యూర్లీ అ ఫ్రెండ్షిప్ ఆర్ లైక్ ఇట్ ప్యూర్లీ అ కంటెస్టెంట్ అని బహుశా ప్రూవ్ చేసుకుందా, ప్రూవ్ చేశాడా బిగ్ బాస్ లేకపోతే వాడో ఇట్ మేబీ. అది మాత్రం చాలా క్లీన్ గానే కనిపించింది ఎట్ ద ఎండ్. సో మరి అలాంటప్పుడు తనకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అదేమైనా అయింది అనుకోవాలి. ఎవరు ఓటు అంటే కళ్యాణ్కి సపోర్టర్స్గా ఉన్నవాడు కావచ్చు, భరణి సపోర్టర్స్గా ఉన్నవాడు కావచ్చు, బట్ దివ్య వచ్చింది కాబట్టి దివ్యకి షిఫ్ట్ అయింది అక్కడ. ఓకే, వెరీ వెరీ లాజికల్ అండ్ వెరీ స్మార్ట్ క్వశ్చన్. బట్ ఇక్కడ ఖచ్చితంగా నాకున్న అడ్వాంటేజ్ ప్రకారంగా అయితే మన కళ్యాణ్ అండ్ తనుజకి ఉన్న బాండింగ్ ని ఏదైతే మనం కొంచెం బ్లో అవుట్ ఆఫ్ ది ప్రపోజిషన్స్ లో చూసామో, ఖచ్చితంగా ఇట్ వాస్ అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ అది కేవలం అది ఒక హెల్దీ రిలేషన్షిప్ కానీ, బట్ ఇట్స్ నాట్ లీడింగ్ టు మచ్ మోర్ దాన్ దట్.